we have spoken about users and group management. మనం చూసాం user mod, user add, correct? Yes, user add, user del. User mod, next వచ్చేసి user del. Yes. అట్లానే మనం /etc/passwd ఫైల్, అలాగే మనం /etc/group ఫైల్, అలాగే మనం గ్రూప్ యాడ్, గ్రూప్ కమెంట్స్ చూసాం నిన్న. కరెక్టా? Group also we can modify. Group mod also we will do, but not necessary. Okay. సో ఇవాళ మనం ఏం చూస్తున్నామంటే నిన్న /etc/PSSWD చూసాం, ఇవాళ మనం /etc/shadow చూస్తున్నాం. ఓకే, నిన్న మీరు అడిగారు కదా పాస్వర్డ్ ఎక్స్పైరీ మార్చుకోవచ్చా, అకౌంట్ ఎక్స్పైరీ మార్చుకోవచ్చా, మార్చుకుంటే ఎక్కడ కనిపిస్తుంది, అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి /etc/shadow ఫైల్లో. ఓకేనా? /etc/shadow కంటైన్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? /etc/PSSWD లో ఏముంటాయి, /etc/password లో యూజర్ ఇన్ఫర్మేషన్. యూజర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అడుగుతారు మిమ్మల్ని. ఓకే, వాట్ ఫీల్డ్స్ ఆర్ దేర్, ఇక్కడ ఉన్న లాస్ట్ 3 ఫీల్డ్స్ ఎందుకు అని అడిగారు ఒక ఇంటర్వ్యూలో నన్ను. లాస్ట్ 3 ఫీల్డ్స్ ఎందుకు అని అడిగారు అనమాట. ఓకే, సో ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూజర్ నేమ్. ఓకే, ద సెకండ్ థింగ్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. ఎన్క్రిప్షన్ అంటే అర్థం ఏంటి అసలు జనరల్ గా? ఇప్పుడు మీరు వాట్సాప్ వాడుతున్నారు అనుకోండి, దిస్ చాట్ ఈజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని వస్తుంది, చూసారు ఎప్పుడైనా? అసలు ఎన్క్రిప్షన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్క్రిప్షన్? లెట్ us see. ఓకే, కీపింగ్ ఇట్ సెక్యూర్. ఓకే, కీపింగ్ ఇట్ సెక్యూర్. హౌ? ఫర్ ఎగ్జాంపుల్ చాందిని అనే ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఉంది అనుకుందాం. ఓకే, చాందిని ప్లీజ్ మీట్ మీ అట్ ద బ్యాంక్ అని ఒక మెసేజ్ పంపించాను అనుకుందాం నేను చాందినికి. ఓకేనా? సో చాందిని ప్లీజ్ మీట్ మీ అట్ ద బ్యాంక్ అని నేను పంపించినప్పుడు ఈ టెక్స్ట్ మెసేజ్ ఎలా ఎన్క్రిప్ట్ అవుతుంది అంటే కొన్ని బిట్స్ అండ్ బైట్స్ కలుస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ $C90A, సో తర్వాత మళ్ళీ #2N. ఓకే, CH కదా ఇక్కడ, H, నెక్స్ట్ A, తర్వాత వచ్చేసి మళ్ళీ సంథింగ్ లైక్ ఇది తర్వాత మళ్ళీ N, తర్వాత మళ్ళీ 13Q, లేదంటే 13#N పెట్టాం కదా, D. అర్థమవుతుందా? ఇప్పుడు చాంద్ అని ఏదైతే ఈ వర్డ్ ఉందో ఈ వర్డ్ మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 09@I, తర్వాత PO9N, చాందిని NI కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 98I, ఇప్పుడు ఇది చాందిని అని మీకు అర్థమవుతుందా? అర్థం కాదు కదా. సో దీనిని ఏం చేస్తారంటే ఒక ఎన్క్రిప్షన్ అల్గారిథం అనేది ఉంటుంది. ఎన్క్రిప్షన్ అల్గారిథం, ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథంని యూజ్ చేసుకొని ఈ ప్లెయిన్ టెక్స్ట్కి వీళ్ళు ఇలా కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేసి పంపిస్తారు. దీనిని మనం ఎన్క్రిప్షన్ అంటాం. దీనిని మనం ప్లెయిన్ టెక్స్ట్ అంటే దీనిని మనం సైఫర్ అంటాం. సైఫర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 98 తీసేసి, P తీసేసి, D తీసేసి, N, A వచ్చిందా? సో ఇలా రిమూవ్ చేయడానికి మీకు ఒక అల్గారిథం ఉంటుంది, దానిని డీక్రిప్షన్ అల్గారిథం అంటారు. అర్థమవుతుందా? సో దీన్ని డీసైఫర్ చెయ్యడం అంటారు. దిస్ ఈస్ కాల్డ్ డీసైఫరింగ్. డీసైఫరింగ్ చేయడాన్ని ఏమంటాం? సైఫర్ టు ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్షన్. ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్షన్. అదే ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ కన్వర్షన్. అర్థమైందా? సో ఇందులో మీరు పెట్టిన లినక్స్ 123 అనేది ఉంటుంది. ఓకే, పాస్వర్డ్. ఓకే, so that is your encrypted password. You understood it? Yes. Okay,
నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీల్డ్ వచ్చి లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ ఫ్రమ్ January 1st 1970. January 1st 1970 నుంచి ఇన్ని రోజులైంది లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ జరిగి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏం చేసాం, స్వాతికి పాస్వర్డ్ సెట్ చేసాం, PSSWD స్వాతి అని. అప్పుడు ఏమైంది, పాస్వర్డ్ అప్డేట్ అయింది స్వాతిది, కరెక్టా? కరెక్ట్. ఆ చేంజ్ వచ్చి ఎక్కడి నుంచి లెక్క పెడతాడంటే వాడు హీ విల్ స్టార్ట్ ఫ్రమ్ Jan 1st 1970 అండ్ టు టిల్ డేట్. ఓకే. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 19,580 డేస్ వస్తాయి. ఓకే. ఓకే. అర్థమైందా? ఇది ఇంతే, ఇది లినక్స్ స్టాండర్డ్ 90. ఎందుకు ఇంత వస్తుంది అని అడుగుతారు మిమ్మల్ని ఒక్కోసారి ఇంటర్వ్యూస్ లో, వై సో మచ్ బిగ్ నంబర్ హియర్ అని. సో అప్పుడు మీరు చెప్తారు లాస్ట్ చేంజ్ is always calculated from January 1st 1970 according to the Linux standard. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులు మాక్సిమం మీరు పాస్వర్డ్ యూజ్ చేయగలరు? మినిమం 0 days నుంచి మాక్సిమం 99,999 ఇన్ని డేస్ వాడగలుగుతారు. అంటే ఈ పాస్వర్డ్ కి ఎక్స్పైరీ లేదన్నమాట. అర్థమవుతుందా? సో మీరు దీనిని 30 days కి మార్చారనుకోండి మాక్సిమం, సో 0 to 30 days మధ్యలో మార్చుకోవాల్సి వస్తుంది. సో 30th డేకి ముందు ఎన్ని రోజులు ముందు నీ పాస్వర్డ్ ఎక్స్పైర్ కాబోతోంది అని వార్నింగ్ రావాలో అవి ఈ డేస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే ఇవాళ 11th. సో నేను 3 days లో నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 days లో పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోవాలని చెప్తే 10 days అంటే 21st కదా. 21st కి 7 days బిఫోర్ నాకు ఒక వార్నింగ్ వస్తుంది, యువర్ పాస్వర్డ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్, ప్లీజ్ చేంజ్ ఇట్ అని. అర్థమైందా? దీనిని కూడా మీరు మార్చుకోవచ్చు కావాలంటే, 1 కి మార్చుకోవచ్చు. అంటే 1 day బిఫోర్ పాస్వర్డ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఇది మీకు వార్నింగ్ ఇస్తుంది. ఏమని అంటే ఇప్పుడు 10 days అంటే 21st. సో నీకు ఎంత 20th నీకు ఒక టెక్స్ట్ వస్తుంది, ఏమని, యువర్ పాస్వర్డ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ టుమారో, ప్లీజ్ చేంజ్ ఇట్. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఓకే. ఇది అయిపోయిన తర్వాత పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయిన వెంటనే ఇన్యాక్టివ్ కావాలా వద్దా? నిన్న మనం -F ఆప్షన్ చూసాం. -F 0-1 గుర్తుందా? దాట్ థింగ్ ఇది పాస్వర్డ్ ఎక్స్పైరీ. అండ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి పాస్వర్డ్, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోవాలి? ఆన్ ద సేమ్ డే ఎక్స్పైర్ అయిపోవాలంటే 1 మీరు మార్చొచ్చు అట్లా. సో దీనిని మనం పాస్వర్డ్ ఫైల్ అంటాం. దీంట్లో పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటది. అర్థమైందా? అర్థమైందా? సో దీన్ని నేను ఏం చేంజ్ చెయ్యను, ఐ విల్ జస్ట్ కీప్ ద సేమ్ థింగ్స్. ఓకే, ఇది అలా వదిలేస్తాను. 1 minute. After this inactive expiry is there, that is when the password should expire, that details. No, when the account should expire. Okay, when the account should expire. Okay na? సరే, ఓకే. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే there is one more thing called password policy. ఓకేనా? పాస్వర్డ్ పాలసీ కన్నా ముందు మనకు తెలియాల్సిన కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? there are few interview questions people may ask. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే దీంట్లో నుంచి యూజర్ యాడ్ కి యాడ్ యూజర్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? అర్థమైందా? సో there is also a command called add user చాందిని అంటే కూడా యూజర్ యాడ్ అవుతుంది. అర్థమైందా? ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నాడు. అర్థమవలేదా? ఒక్క నిమిషం ఆగండి. let me log in again. So you mean to say that there is one more command called add user? Yes, correct. ఒక్క నిమిషం, let's wait 2 minutes. అదే ఇదేదో అయింది. Close this session. Our system is also become like my husband's system. Slow. ఇది నా పాత సిస్టమ్ అన్నమాట. దీంతో చెప్తాను నేను. కొత్త సిస్టమ్ కొనుక్కుందాంలేండి. నా మ్యాక్ పోయింది. సో
దీని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మ్యాక్ ఉన్నప్పుడు చాలా బాగుండేది. నేను అనవసరంగా బ్యాటరీ చేంజ్ చేయించాను దాన్ని. బ్యాటరీ చేంజ్ చేయించాక మదర్ బోర్డ్ పోయింది. మొత్తానికి పోయింది ల్యాప్టాప్. సో ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. దాన్ని తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది అబ్బా. చాలా సర్వీస్ ఇచ్చింది అది నాకు. అరౌండ్ 5 years ఐ డిడ్ మై ట్రైనింగ్స్ ఆన్ ఇట్. బట్ స్మూత్ అసలు పోయింది. సరే ఓకే ఫైన్, లెట్స్ గో బ్యాక్. సో దేర్ ఈస్ వన్ మోర్ కమాండ్ కాల్డ్ యాడ్ యూజర్. యాడ్ యూజర్ చాందిని అన్నప్పుడు కూడా యూజర్ అనేది యాడ్ అవుతుంది, చూసారా? tail-1/etc/psswd కొట్టినప్పుడు ఇక్కడ చాందిని యాడ్ అయింది, చూసారా? యాడ్ యూజర్ కి యూజర్ యాడ్ కి మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే యూజర్ యాడ్ చేస్తే హోమ్ డైరెక్టరీ ఫామ్ అవుతుంది. ఓకే. యాడ్ యూజర్ చేసినప్పుడు హోమ్ డైరెక్టరీ అయ్యో సరే 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 రికార్డ్ అవుతుంది కాల్. రేపు ఎవరికైనా వీడియోలు ఇస్తే తిడతారు నన్ను. యాడ్ యూజర్ చేసినప్పుడు హోమ్ డైరెక్టరీ విల్ నాట్ బి ఫార్మ్డ్. ఓకే, then where will this user be added? మామూలుగా యూజర్ యాడ్ అయిపోతాడు అంతే, హోమ్ డైరెక్టరీ ఫామ్ అవ్వదు. ఓకే ఓకేనా? దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు ఏమైనా అవుతుందేమో తెలియదు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. ఓకే ఓకే. ఇన్ దట్ Linux software now, how will I know the difference, like how this user was added? Like now Chandini is added, like you have added. Tomorrow I have to see this. Will we come to know like how it was added? రామాయణం అంతా ఇని ఏమి అర్థం అవ్వలేదా అని అడుగుతారు మీరు. సో విషయం ఏంటంటే ఇందాక నుంచి tail-1/etc/psswd ఎందుకు చేస్తున్నాము? అక్కడ ఎంట్రీ అవుతుంది కదా, ఎంట్రీ అయితే యూజర్ క్రియేట్ అయినట్టే కదా. I don't understand my question. ఇప్పుడు మీరు యు యాడెడ్ ద యూజర్, కరెక్ట్? యా. వీడు యాడ్ అయ్యాడా లేదా అని ఎలా తెలుస్తుంది, అంతేనా? నో. దెన్ you told if you do user add, home directory will be formed. Correct. Add user, home directory will not be formed. Avunu. Correct. Correct. So now you have added Chandini by using add user. Correct. I know that the user is created. Correct. Okay. But how will I know if the created user it has the home directory formed or not? Like that I asked. అవును, అప్పుడు స్లాష్ హోమ్ లోకి వెళ్తే సరిపోతుంది కదా. స్లాష్ హోమ్ లోకి వెళ్ళి ఎల్ఎస్ చేసుకుంటే సరిపోద్ది. అయ్యో, యూ కెన్ డైరెక్ట్లీ గో టు సిడి. చూడండి, యూ కెన్ డైరెక్ట్లీ గో టు cd/home కదా. స్లాష్ హోమ్ లో ఏముంటాయి? యూజర్ హోమ్ డైరెక్టరీస్ ఉంటాయి కదా. కరెక్ట్. ఇఫ్ యూ ఎల్ఎస్ మీరు యాడ్ యూజర్ చేసిన వాళ్ళ పేరు మీద ఇక్కడ ఒక హోమ్ డైరెక్టరీ ఫామ్ అవ్వాలి కదా. లాజిక్ అబ్బా, కామన్ సెన్స్ లేదు కదా. సరే ఓకే ఫైన్. అప్పుడు ఓకే, ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే /etc/psswd ఫైల్ డిలీట్ అయిపోయింది అనుకుందాం. ఇట్ గోట్ డిలీట్. ఓకే, అండ్ ఆల్సో /etc/shadow ఫైల్ కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, this also got deleted. What are the next things to do? How do you troubleshoot? పొరపాటున you did rm-rf /etc/psswd. స్టార్ వద్దులే, స్టార్ అంటే కష్టం అవుతుంది. psswd కష్టం. ఓకే, rm-rf /etc/psswd చేసావు. సో ఇప్పుడు ఏ యూజర్ లాగిన్ చేయలేడు నువ్వు తప్ప, ఎందుకంటే యూజర్ ఇన్ఫర్మేషన్ పోయింది. యు గాట్ మై పాయింట్? నౌ నో యూజర్ కెన్ లాగిన్ బికాజ్ యూ హ్యావ్ డిలీటెడ్ ద /etc/psswd. ఇప్పుడు ఏంటంటే దీనికి బ్యాకప్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, దే ఆర్ కాల్డ్ psswd- and shadow-.
దీస్ ఆర్ ఫౌండ్ ఇన్సైడ్ /etc ఓన్లీ. ఓకేనా? ఓకే, దీస్ ఆర్ ద బ్యాకప్ ఫైల్స్ అంటున్నారా? బ్యాకప్ ఫైల్స్ ఉంటాయి. సో ఆ బ్యాకప్ ఫైల్స్ నుంచి మీరు కాపీ చేసుకుంటారు. మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఓకే, యూ రూట్ లినక్స్ 1 2 3. ఓకే, సో మనం ఏం చేద్దాము ఇప్పుడు, cd/etc/లోకి వెళ్దాం. ఓకేనా? ls చేద్దాం. PSSWD కిందే PSSWD హైఫన్ ఉంది చూసారా? అర్థమైందా? ఇంకొకటి కూడా చూపిస్తాను. షాడో కింద షాడో కింద షాడో హైఫన్ ఉంది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అద్భుతమైన ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే /etc/, ఇప్పుడు షాడో తీసేశాడు అనుకుందాం. ఇది చేశాడు అద్భుతమైన ఎంప్లాయీ. అప్పుడు మనం ఏం చేస్తాం? సిపి షాడో హైఫన్ టు షాడో చేస్తాం. అర్థమైందా? ఓకే, అప్పుడు మీకు మళ్ళా షాడో హైఫన్ వస్తాయి. ఓకే, గాట్ ఇట్. అర్థమైందా? అలాగే ఆ అద్భుతమైన ఆణిముత్యం రేపు పొద్దున్న ఇది చేసినా కానీ, ఇది చేసి తీసేసినా కానీ, దెన్ యూ కెన్ డూ సిపి PSSWD హైఫన్ కొడతాం. అంతే. అర్థమైందా? దిస్ ఈజ్ వన్ థింగ్ దే విల్ ఆస్క్ యూ. ఓకే, ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు. మూడోది /etc/PSSWD అలాగే /etc/షాడోలో మీకు ఏ ఫీల్డ్స్ ఉంటాయన్న అడుగుతారు. ఓకేనా? What are the fields? What are the fields? You know the fields, right? Got it. ఇది ఒకటి అడుగుతారు. ఓకే, నాలుగోది వచ్చేసి పాస్వర్డ్ పాలసీ అడుగుతారు. How to check the password policy of a user? chase-l username is for the password policy. అర్థమైందా? చూపిస్తాను చూడండి, you'll understand it. ఓకే, cd ఇందాక మీరు ఏదైతే tail-1/etc/shadow ఇక్కడ ఏవైతే ఎంట్రీస్ మీరు చూస్తున్నారో, ఏవైతే ఎంట్రీస్ ఇక్కడ ఉన్నాయో, ఇవే ఎంట్రీస్ మీకు chase-l లో కూడా కనిపిస్తాయి. chase-l స్వాతి చూడండి. లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ ఎప్పుడు జరిగింది? ఓకేనా? లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ ఎన్ని డేస్ క్రితం జరిగింది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? పాస్వర్డ్ ఎక్స్పైర్స్ నెవర్, బికాజ్ ఇట్ ఈస్ 0 to 99999. కరెక్ట్? దట్స్ వై ఇట్ ఈస్ నెవర్. ఓకేనా? సో అకౌంట్ ఎక్స్పైర్స్ మనం క్రియేట్ చేసేటప్పుడే August 30th ఇచ్చాము లాస్ట్ టైం స్వాతిది క్రియేట్ చేసినప్పుడు, ఆర్ మోడిఫై చేసాం అనుకుంటా. సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ డన్. ఓకే, ఎన్ని డేస్ మధ్యలో చేంజ్ చేసుకోవచ్చు? 0 to 999. చూడండి, 0 to 999 ఇక్కడ ఉంది. మీకు వార్నింగ్ ఎప్పుడు రావాలి? 7 days బిఫోర్. ఇక్కడ ఉంది చూడండి, 7 days బిఫోర్. అర్థమైందా? సో మీరు chase-l అయినా వాడుకుని చూడొచ్చు, షాడో వాడుకుని అయినా సరే చూడొచ్చు. అర్థమైందా? ఓకే, రే స్కూల్కి పోండిరా మీరు, ఏంటిరా మీరు. సో కింద పిల్లలు చంపేస్తారు రోజు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పాస్వర్డ్ పాలసీలో చేంజెస్ ఎట్లా చేయాలి? పాస్వర్డ్ పాలసీలో చేంజెస్ ఎలా చేయాలి? పాలసీ చేంజెస్ ಹೇಗೆ? పాస్వర్డ్ పాలసీ చేంజెస్. For this there are so many commands. Okay, again so many options will be there. -m maximum days, ఎన్ని డేస్ పాస్వర్డ్ ఉంచాలి అన్నది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ chase-m 30 days మాక్సిమం వాడుకోవచ్చు నీ పాస్వర్డ్ ని స్వాతి. అర్థమైందా? -m is for maximum. మాక్సిమం. ఓకేనా? chase-l స్వాతి చూస్తే నీకు ఇక్కడ 30 days వచ్చింది, 9999 పోయి. కరెక్ట్. అర్థమైందా? సో మినిమం డేస్ ఎన్ని డేస్ ఉంచుకోవచ్చు అన్నది chase-m 1 day పెడుతున్నాను. Yeah, you guessed it right. So chase-l స్వాతి. గెస్సులు పనిచేయవమ్మా ప్రతిసారి, కాకపోతే chase-w is for warning. Okay, 7 days వార్నింగ్ ఉంది, 1 day కి మారుస్తున్నాను. ఓకే, స్వాతి
దెన్ అగైన్ మీరు చేజ్ -l చేసి చూడండి, ఇక్కడ 1 ఉంది 7 days బదులు. అర్థమైందా? Got it. ఓకే. చేజ్ -l ఈజ్ ఫర్ ద లిస్టింగ్. లాస్ట్ డే అంటే అకౌంట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి, లాస్ట్ డే, దానికి డి, చేజ్ -d. ఫర్ దట్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ ది చేజ్ కమాండ్ వన్స్. సరేరా, తప్పే. ఓకే. సో లాస్ట్ డే విల్ బి అది ఇయర్ డేట్ ఫార్మాట్ ఇలాగే ఇవ్వాలి. ఓకేనా? సో లాస్ట్ డే వచ్చేసి మళ్ళా చేజ్ -d 2023 08/28 ఇస్తున్నాను ఫర్ స్వాతి. ఓకే, దట్ విల్ బి ద లాస్ట్ డే ఫర్ దిస్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు మీరు చేజ్ -l చేస్తే ఇక్కడ మారుతుంది, ఇక్కడ మారాలి. ఓకేనా? ఇక్కడనా? కాదు, ఇక్కడ మారాలనుకుంటా, ఇక్కడ మారుతుంది అనుకుంటా, చూద్దాం. That is password expiry. Now you told account expiry should be for account పాస్వర్డ్ expiry. చేంజ్. పాస్వర్డ్ ఎక్స్పైరీ కదా నేను ఇచ్చాను 28. చూడండి, పాస్వర్డ్ చేంజ్ August 28 చేయాలి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది అకౌంట్. ఓకేనా? నవ్య టెక్స్టెడ్. ఓకే, మండే ఐల్ జాయిన్ ఫ్రమ్ మండే అంట. ఓకే, ఫైన్, లెట్ ఇట్ బి. ఎవరి కష్టాలు వాళ్ళవండి, మనం ఏం చేస్తాం. సో లాస్ట్ది వచ్చేసి అకౌంట్ ఎక్స్పైరేషన్ వచ్చేసి చేజ్ -E. ఎక్స్పైరేషన్ ఎలా ఇవ్వాలో కూడా మర్చిపోయాను నేను. మ్యాన్ చేజ్ ఎన్ని కమాండ్లను గుర్తుపెట్టుకుంటాం చెప్పండి. అదే కదా మరి. సో మేమేం చెప్పాలి? See, all of us on the same page. నాకు అవన్నీ తెలీదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సేమ్ ఎక్స్పైరేషన్ డేట్ కూడా మనం ఎలా ఇద్దాం, 28 ఇచ్చేద్దాం. 28 కాబట్టి 2023 08 ఎప్పుడు 28 ఇద్దాం. ఫర్ స్వాతి. ఇదే లాస్ట్ ఆప్షన్ అండి, ఇంకా అయిపోయింది. ఓకేనా? చేజ్ -l it will be account expiration. Account expires. Wait. 28. సో ఇలా మీరు పాస్వర్డ్ పాలసీ అనేది చేంజ్ చేయొచ్చు. యూ కెన్ చేంజ్ ద పాస్వర్డ్ పాలసీ లైక్ దిస్. మీకు కన్ఫ్యూజన్ గా ఉంటది కాబట్టి నేను ఇక్కడ రాసేస్తాను. For password inactive there will be nothing, is it? Inactive there is I, right? Okay. Warning there is W. Mm. Warning days you have W, correct? Yeah. For listing the password policy you have change -l. Yeah. Alage have change, come on change -d. Alage change Password expiry. -e is for expiration. Capital E for account expiry. Idi maximum number of days. Mm. Idi minimum number of days. Okay. Mm. This is Idi inactive. This is warning. Listing. This is listing. Super. And the last one is password expiry. Last day. For password. And this is account last day. Account expiration. Okay, this is account last day, and this is expiration. Okay, so these so are that D is for password last day, right? Last date, okay, that may be password last date. Now tell me if I'm wrong or right. Wait, I need to have a look at it. Okay, D is for last day. Okay, last day of the password only, right? If the last day is set to 0, the user is forced to change the password on next login. This is for password. Okay. That is for the password. Last day for the account to password ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు పాస్వర్డ్ లేకపోతే అకౌంట్ పనిచేయదు. కరెక్ట్? నాకు స్ట్రైట్ లైన్ అర్థమవుతుంది. చెప్తా స్ట్రైట్ లైన్ లోనే చెప్తా. ఇప్పుడు నీ దగ్గర పాస్వర్డ్ లేదనుకో, నువ్వు లాగిన్ చేయగలవా? అర్థమైంది సార్. లాగిన్ చేయలేవు కదా. Then it is expiration for both account and this, right? So anyway, you can call it both. So no problem.
సో ఇక్కడ తోటి యూజర్స్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ అయిపోయింది. I was afraid where you're deleting that. No, I'm just copy pasting that. Okay. ఇక్కడ తోటి ఏమైపోయింది? యూజర్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ అ బిగ్ టాపిక్. అరౌండ్ 20% అయిపోయినట్టే. ఇప్పుడు 20-30% అయిపోయినట్టే. ఇంకొప్పుడు మనం వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ACLs దాకా పోము. అప్పుడే ఇంకా స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి. స్పెషల్ పర్మిషన్స్ లో మనం విల్ బి టాకింగ్ అబౌట్ సెట్ UID, సెట్ GID, స్టిక్కీ బిట్. చెప్పేనా లేకపోతే విల్ యూ టేక్ ఇట్ ఆన్ మండే? How long would this take? This will take another 45 minutes if you ask me. 45 minutes? పడుతుందమ్మా. మరి నేను ఇది చెప్పాలి, తర్వాత ACLs చెప్పాలి. No, we'll just do special permissions today, no? At least. లేదు, రెండు కలిపి చేసేస్తే అయిపోతుంది ఇంకా. అలాగా. ఇంకా SE Linux ఒక్కటి ఒక రోజు పెట్టుకుంటాను నేను. SE Linux ఒక 15 minutes చెప్తాను. అక్కడతోటి మీకు మొత్తం ఇదైపోతుంది, యాక్సెస్ కంట్రోల్ మెకానిజమ్స్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మనకి ఇంకా మిగిలినవి ఏవో చెప్తాను చూడండి. డిస్క్ మేనేజ్మెంట్ చెప్పండి. ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉంది. అన్ని మేనేజ్మెంట్, అంత మేనేజ్మెంటే. మేనేజర్ జాబ్ కూడా మేనేజ్మెంటే. జాబ్ కూడా మేనేజ్మెంటే. ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉంది. తర్వాత వచ్చేసి ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఉంది. ఓకేనా, దట్ ఇస్ ప్యాకేజ్ మేనేజ్మెంట్. ఇంకేమున్నాయి? అంతే. ఇంకా తర్వాత సర్వర్స్ ఉంటాయి. ఒక 5 సర్వర్స్ ఉంటాయి. అయిపోద్ది. 8-9 days లో అయిపోద్ది అబ్బా లైనక్స్. దిస్ ఇస్ ఆల్ ఫర్ లైనక్స్. దిస్ ఇస్ ఆల్ ఫర్ లినక్స్. యూ విల్ ఫినిష్ లినక్స్ ఇన్ 8 days ఇంకా. ఓకేనా. డిస్క్ మేనేజ్మెంట్ 3 days పడుతుంది అనుకోండి. 10 days అబ్బా, 10 days లో అయిపోతుంది. నెక్స్ట్ 10 days we will finish it. Okay. I wanted to ask one question. అడగండి. Yes. Not doubt. This after this we have ఏం పర్లేదు అంటున్నాను. After this we have AWS, right? After Linux. So that is also going to have such scripts and stuff like this, or how? Like just give me user interface for 30 days. That is total graphical user interface. Click and go for 30 days. Oh, okay. Yeah. What about DevOps? DevOps is again full scripting. Like Linux only. So we have to again remember many things. Bit complicated than Linux if you ask me. Bit complicated than Linux if you ask me. What? Bit complicated than Linux if you ask me. కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటది. బికాజ్ దేర్ విల్ బి స్క్రిప్ట్స్. ఓకేనా, పెద్దగా ఉంటాయా? అందులో JSON ఉంటది. మళ్ళా మీకు డాటర్ లేదా? JSON ఉంటది. డాటర్ లేదు, మీరే డాటర్. సో JSON ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మీకు YAML ఉంటది. క్యామెల్. లైక్ క్యామెల్. ఓకే. Does they look like coding or just like? Yeah, they look like coding. They are proper codings. I'll show you it. Ansible playbook. For example, let us have okay, fine, let it be Ansible playbook. మిమ్మల్ని భయపెడదాం చూడండి. పర్లేదు, కొంచెం భయపడండి. కొంచెం భయపడితే పర్లేదు, మంచిదే, ఏం కాదు. ఇప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. So much you have to remember, is it? No, nothing అబ్బా. చూడండి, ఒక్కటి పట్టుకుంటే ఇందులో మిగతా అన్ని మీరు రాసేస్తారు. అండ్ మీకు చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ Ansible డాక్యుమెంటేషన్ నుంచి కాపీ పేస్ట్లు కొడతారు మీరంతా. సో యూ వరీ నాట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక చిన్న భయపెట్టే విషయం చెప్తా చూడండి. ఇప్పుడు ఇది కాపీ చేసుకుందాం మనం. ఓకేనా, ఇది కాపీ చేసుకుందాం మనం. ఇక్కడ
అవుతుంది ఎందుకు కాదు, అవుతుంది. నువ్వు భయపడద్దు, అట్లా భయపడద్దు. సో యామెల్ చెకర్ అని ఒకటి ఉంటుంది, ఓకేనా. యామెల్కి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా రాశారనుకోండి, దిస్ ఈజ్ అ వ్యాలిడ్ యామెల్, ఓకేనా. ఇక్కడ మీరు ఒక గ్యాప్ పెట్టినా సరే తొంతది. సో అన్ని ఒక లైన్ లోనే ఉండాలి, ఏ ఒక లైన్ లో ఉండాలి, ఏ ఒక లైన్ లో ఉండకూడదు, ఇవన్నీ చూసుకోవాలి. ఇట్లా చిన్న గ్యాప్ వచ్చినా కూడా పోతుంది. సో మీరు యామెల్ చక్కర వేసుకుని చూసుకుంటూ ఉండాలి. యామెల్ చక్కర వేసుకున్న తర్వాత సింటాక్స్ కరెక్ట్ గా లేకపోయినా సరే పోతుంది. చూడండి, ఒక్క గ్యాప్ తోటే పోతుంది. దీన్ని ఇండెంటేషన్ అంటారు అనమాట. ఇది ఒక్కటి మనం చూసుకుంటే చాలు. ఈ ఇండెంటేషన్ ఒక్కటి చూసుకుంటే చాలు, మిగతా అంతా ఈజీగా చేయొచ్చు. అంతా కాపీ పేస్ట్ అయితే పర్లేదు, అంతా కాపీ పేస్ట్ అయ్యి అక్కడ ఏమి ఉండదు. అంత రాసేసే అంత టాలెంట్ మనకు లేదమ్మా. చేసినా కాపీ పేస్ట్. ఆల్రెడీ నేను ఆల్రెడీ కొన్ని ప్లే బుక్స్ పెట్టుకున్నాను రాసేసి. నేను రన్ చేసేవి ఈ ప్లే బుక్స్. మనకు షేర్ చేస్తారన్న మళ్ళీ ఫ్రెష్ గా ఎవడు రాయడు ఇప్పుడు. You'll share this with us also, no? Yes, I'll share you. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని స్ట్రక్చర్ ఏంటి, నోటేషన్ ఏంటి, అసలు ఎందుకు రాస్తాము, ఏవి ఒకదాని కింద ఒకటి రాయాలి, ఏవి కొంచెం గ్యాప్ ఇచ్చి రాయాలి, ఇవన్నీ కూడా చెప్తాను. ఇట్ విల్ నాట్ బి దాట్ డిఫికల్ట్, బట్ స్క్రిప్టింగ్ ఉంటుంది. స్క్రిప్టింగ్ లేకుండా ఉండదు, ఓకేనా. Now this is new fashion for calling programming as or coding as scripting. No. See, what is the difference between programming and scripting is programming uses object orientation. Okay na? Yeah. Object orientation అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని రీయూజ్ చేసుకుంటావు ప్రతి చోట. ఇక్కడ మనం నేర్చుకునేవి స్ట్రక్చరల్ లాంగ్వేజెస్ అన్నమాట. స్ట్రక్చరల్ లాంగ్వేజెస్ లో ఏంటంటే యూ విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్, యూ జస్ట్ రైట్ స్క్రిప్ట్. ఇంకా ఇక్కడ ఇది అయిపోద్ది కదా, AWS అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ గివ్ యూ 7 days ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే, అది లైనక్స్ లో స్క్రిప్టింగ్ అనమాట. ఈ లైనక్స్ లో స్క్రిప్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న ఒక స్క్రిప్ట్ రాసాము, గుర్తుందా మీకు? చిన్న స్క్రిప్ట్ ఒకటి రాసి ఎగ్జిక్యూట్ చేసాము CH మోడ్ అప్పుడు. Do you remember that? Hello? ఏమమ్మా సైలెంట్ గా ఉన్నారు? మాటలు రావట్లే అసలు. సడన్ గా అంటే మెమరైజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక్క నిమిషం చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. EC2-user లాగిన్ చేసేసినాక SU రూట్ చేసేస్తే లినక్స్ 1 2 3 పెట్టేస్తే ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రిప్ట్ రాద్దాం మనం సిడికి వెళ్ళి, ఓకేనా. vi script.sh, ఓకే. సో ఇక్కడ మనం గుర్తుందా మీకు, ఇలా రాసి బిన్ బ్యాష్ రాసాము, దీన్ని షెబాంగ్ అంటారని చెప్పాను. ఇది స్క్రిప్టింగ్ అన్నమాట. ఇలా స్టార్ట్ చేస్తాం, ఇలా స్టార్ట్ చేసి A = చాందిని, you told A for apple, anything, B = banana, dog and all you told, no? that is for sorting, I have told you. Okay, ఇది ఇలా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఎకో $A and $B are now attending DevOps అని రాశాను అనుకోండి, ఓకేనా. ఇలా రాశాను. ఇలా రాసిన తర్వాత ఇదో చిన్న స్క్రిప్ట్, ఇవి వేరియబుల్స్, ఓకేనా. వేరియబుల్ కి మనం స్ట్రింగ్ పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఇది స్ట్రింగ్ అన్నమాట. ఈ వాల్యూని స్ట్రింగ్ అంటాం మనం. ఈ స్ట్రింగ్ పాస్ చేస్తున్నాం. ఇలా పాస్ చేసినప్పుడు WQ చేసేసిన తర్వాత chmod 700 script.sh పెట్టాను అనుకోండి. యూజర్ కి 700 అంటే RWX, కరెక్టా? ఇంకెవరికి ఏ పర్మిషన్స్ లేవు. సో ఇప్పుడు స్క్రిప్ట్ రన్ చేయాలంటే .script.sh దీన్ని రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, చాందిని అండ్ స్వాతి ఆర్ నౌ అటెండింగ్ డెవాప్స్ అంటుంది. మనం అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో ఏం రాసాం? $A $B అని రాసాం, కరెక్ట్. కానీ ఇక్కడ అదేమంటుంది రన్ చేసేటప్పుడు? చాందిని అండ్ స్వాతి అంటుంది. ఎందుకు? $A వాల్యూ వచ్చేసి చాందిని, $B వాల్యూ వచ్చేసి స్వాతి. అర్థమైందా?
యా సో ఇలా రాసే స్క్రిప్ట్స్ కొన్ని ఉంటాయి, వీటిని షెల్ స్క్రిప్ట్స్ అంటారు. ఓకే. ఈ షెల్ స్క్రిప్టింగ్ కూడా నేర్చుకోవాలి. 7 days ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్ కూడా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఒక్కసారి సర్వర్స్ అయిపోయాక నేను ఇక్కడ పెడతాను దాన్ని 7 days ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్, తర్వాత AWS. ఓకే. అది బెస్ట్ కదా, ఎందుకంటే ఒక్కసారి మీరు నేర్చుకుంటే ఇంక చాలు, మళ్ళీ 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 ఇవన్నీ నేర్చుకోవాల్సిన పని ఉండదు. ఎవరు ఇంత డీప్ గా తీసుకెళ్ళి చెప్పరు యూజువలీ. ఓకేనా, మనం చేస్తున్నాం తప్ప ఎవరు చెప్పరు. థ్యాంక్ యూ. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి కరికులమ్స్ కూడా. వాళ్ళు చెప్తున్నాం కదా, అరే వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్తా. ఇక్కడతో అయిపోతుంది. ఓకేనా, ఇది కూడా చెప్పరు వాళ్ళు. ఇక్కడతో అయిపోయింది లైనక్స్ అంటారు. ఇక్కడతో అయిపోయింది లైనక్స్ అంటే ఏముంది, లినక్స్ లో మీరు నేర్చుకున్నది బేసిక్స్. ఏమేమి చెప్తున్నారు, బేసిక్స్ చెప్తున్నారు, యూజర్స్ అండ్ గ్రూప్స్ చెప్తున్నారు, పర్మిషన్స్ చెప్తున్నారు, అయిపోయింది అంటున్నారు. ఏంటి అయిపోయింది, ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది దీంట్లో. ఇది అయిపోయింది వెంటనే AWSకి దింపుతారు. AWSలో 10 సర్వీసెస్ చెప్తారు, అవుట్ అంటారు 10 సర్వీసెస్. తర్వాత డెవాప్స్ అంటారు. ఎవరికి ఏం అర్థం కాదు ఇట్లా తీసుకెళ్తే. డెవాప్స్ అంట, డెవాప్స్ 30 days అంటారు, అయిపోయింది అంటారు, క్లాస్ అయిపోయింది వెళ్ళిపోండి మీరు ఇంటర్వ్యూలకి అంటారు. ఎవరికి ఏమీ అర్థం కాదు, ఏం చెప్పినా సరే ఏమి చేత కాదు, లోపలికి వెళ్తారు, ఇబ్బందులు పడతారు, ఈ బాధలు ఉంటాయి. ఆయన నేను సంకీర్తన క్లాస్ ముందు అదే మాట్లాడుకుంటున్నాం. సో విషయం ఏంటంటే, అలా చెప్పుకుంటూ పోతే 45 daysలో లినక్స్ 45 daysలో డెవాప్స్ అయిపోతుంది అని మీకు ఎవడైనా చెప్పాడంటే అది పెద్ద ఫ్రాడ్ వ్యవహారం, డబ్బులు వేస్ట్ కూడా. ఎందుకంటే రేపు పొద్దున్న మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మీకు SRE ఇస్తాము తీసుకోండి అన్నారు అనుకోండి, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్కి ఖచ్చితంగా లినక్స్ పూర్తిగా రావాలి, షెల్ స్క్రిప్టింగ్ తెలియాలి, నాలెడ్జ్ ఉండాలి. కొంతమంది ఇంకా పైథాన్ అడుగుతున్నారు. మనం ఇంకా పైథాన్ యాడ్ చేయలేదు దీంట్లో, షెల్ స్క్రిప్టింగ్ చెప్తున్నాం. పైథాన్కి బదులు షెల్ ఆర్ పైథాన్ స్క్రిప్టింగ్ అడుగుతారు. సో షెల్ స్క్రిప్టింగ్ చెప్తున్నాం. తర్వాత AWS చెప్తున్నాం. AWS మనం ఏమి ఇస్తున్నాం, కాంటెంట్ మనం ఇచ్చేది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఇస్తున్నాం. మీరు ఈజీగా సర్టిఫికేషన్ కూడా క్లియర్ చేసుకోవచ్చు దీంతో. తర్వాత వచ్చేసి మనం డెవాప్స్ చెప్తున్నాం. డెవాప్స్లో మళ్ళీ డెవాప్స్లో ఉన్న టూల్స్ అన్ని కవర్ చేస్తున్నాం. సో ఇది నేర్చుకుంటే మీరు రేపు పొద్దున్న మీకు టీమ్ లీడ్ ఇచ్చినా సరే మీరు ఏదో ఒకటి పడగలుగుతారు, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏదో ఒకటి చేసి, సరే కానీలే విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అన్నట్టు ఉంటుంది. మనం 45 days డెవాప్స్ నేర్చుకుని పోతే ఎవ్వడికి ఏమి రాదు, చాలా కష్టమైపోతుంది. ఇంటర్వ్యూస్ కొట్టడం కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే వాడు ఏమంటాడంటే డైరెక్ట్గా మీరు టెరాఫామ్లో కోడ్ రాయండి అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక VPC కావాలి, ఆ VPCలో ఇన్ని ఇన్స్టెన్సెస్ కావాలి, దీనికి కోడ్ రాయి అంటాడు. ఇలాగే ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేసి రాయిపిస్తాడు కోడ్. నువ్వు కోడ్ రాయలేకపోతే నీకు ఇంటర్వ్యూ పోతుంది. సో వద్దబ్బా, నేను చెప్తున్నాను కదా, తీసుకునేది నేను మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ టైమింగ్కి నేను తీసుకునేది తక్కువే అయినా సరే నేను 100% ఇచ్చే బయటికి పంపిస్తా ఎవరికైనా సరే. అండ్ ఆ ఎథిక్స్ మనకు ఉండాలి, లేకపోతే మనకి ఉండాలి, నేర్చుకునే వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే డెవాప్స్లోకి అసలు రాకూడదు. ఓకేనా, ఎందుకంటే ఒకటి మీరు ఆలోచించుకోండి, మీరు 45 daysలో కంప్లీట్ చేసేసి వెళ్ళి మీకు జాబ్ దొరకకపోతే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం, ఎనర్జీ, మనీ, ఎవ్రీథింగ్. అదే మీరు పోనీ 3 months కూర్చున్నా కూడా 3 monthsలో మీరు జాబ్ కొడితే మీ ప్యాకేజ్ 10 లక్షలు పడితే మీ చేతిలో, యుల్ బి హ్యాపీ. ఐ వాంట్ టు సీ దట్ హ్యాపీనెస్ ఆన్ యువర్ ఫేసెస్, దట్స్ ఆల్. లేట్ అవ్వనియండి, అయితే అయ్యింది, ఏమైంది, 3 నెలలు కాదు 4 నెలలు అవుతుంది, పోనీ నేర్చుకోండి, ఏం పోయింది. ఆల్రెడీ ఎర్నింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కదా మీకు ఏదో తిండి కూడా దొరకట్లేదు నాకు అంటే ఇబ్బంది పడాలి, కానీ అవునా అట్లయితే ఏదో ఒకటి చేసేసి లోపల తోసేద్దాంలే ఫస్ట్ అన్నట్టు ఉంటుంది. ఆ పొజిషన్ లేదు కదా. సో జాగ్రత్తగా నేర్చుకోండి అంతే. దట్ ఈస్ వాట్ ఐ విల్ టెల్ యూ. ఓకే,
సెట్ యుఐడి, సెట్ జిఐడి, స్టిక్కీ బిట్ అని 3 పర్మిషన్స్ వస్తాయి. ఓకేనా, స్పెషల్ పర్మిషన్స్ లో. దీస్ ఆర్ కాల్డ్ ద స్పెషల్ పర్మిషన్స్. అసలు ఈ స్పెషల్ పర్మిషన్స్ ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలియాలి. ఓకే, ఫస్ట్ వన్ యుఐడి. కొన్ని ఏమంటారు, మనం ల్యాండ్ మార్క్స్ చెప్తాం కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర యూజువలీ ఏంటంటే ఒక మౌంట్ సిటీ హోమ్స్ అని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ ఉంటుంది. ఎవడొచ్చినా సరే వాడికి చెప్తాం మౌంట్ సిటీ హోమ్స్ ఆపోజిట్ అని. ఎందుకు, వాడికి పర్ఫెక్ట్గా తెలియడానికి అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్యుఐడి అంటే అర్థం ఏంటంటే రన్ యాజ్ ఎ పర్టికులర్ యూజర్, రన్ యాజ్ ఎ ఓనర్. ఓకేనా, ఇదేం చూపించడానికి ఏమి ఉండదు, జస్ట్ రన్ చేస్తాం కమాండ్. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఎవడ ఆ ఫైల్ రన్ చేసినా సరే హిల్ బి రన్నింగ్ యాజ్ ఓనర్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉంది, ఇప్పుడు ఇందాక ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసాం, script.sh. దీని ఓనర్ వచ్చేసి రూట్, కరెక్టా? సో ఇఫ్ యూ సెట్ ఎస్యుఐడి ఆన్ టు దిస్, ఓకే, ఇంత కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ చెప్తున్నాను అంతే. ఓన్లీ స్టిక్కీ బిట్ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. ఓకేనా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది తెలీదు. ఓకే, సో బట్ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు script.sh అనేది ఒకటి తయారు చేసాం మనం కదా. ఈ script.sh కి ఓనర్ ఎవడు? రూట్ కదా. ఎల్ఎస్ చూడండి, script.sh ఉంది, దీనికి ఓనర్ ఎవడు? రూట్, అవునా? సో నెక్స్ట్ టైం ఎవడు వేరే యూజర్ ఎవడు టచ్ చేసినా కానీ రూట్ గానే రన్ చెయ్యాలి బ్యాక్గ్రౌండ్ లో అంటే ఎస్యుఐడి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి ఒక ఫైల్ క్రియేట్ చేసింది, ఓకేనా, చాందిని సంకీర్తన ఆ ఫైల్ ని వాడాలి అనుకుంటున్నారు. ఓకే, కానీ ఆ ఫైల్ ని వీళ్ళు ఎవరు రన్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో స్వాతిగా రన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి ఇది బ్యాంక్ అకౌంట్ ఉందనుకుందాం. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఉందనుకుందాం. చాందిని స్వాతి బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు వేసింది అనుకుందాం, లేకపోతే 1 లక్ష రూపాయలు వేసింది అనుకుందాం. ఒక 1 lakh వేస్తే అప్పుడు స్వాతి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు గవర్నమెంట్ ప్రకారం స్వాతివా చాందినివా? కదా. ద సేమ్ హ్యాపెన్స్ హియర్. స్వాతి ఎప్పుడైతే ఒక ఫైల్ క్రియేట్ చేసి దాని మీద ఎస్యుఐడి పెట్టిందో ఎవడు వాడినా సరే స్వాతిగానే రన్ అవుతుంది. అర్థమైందా? ఇది సెట్ యుఐడి. ఓకే, సెట్ జిఐడి వచ్చేటప్పటికి గ్రూప్ గా రన్ అవుతుంది. ఎవడు ఏ గ్రూప్ వాడు రన్ చేసినా సరే ఆ ఫైల్ గ్రూప్ గా రన్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు క్రియేట్ చేశారు? రూట్ గ్రూప్ క్రియేట్ చేసింది. సో అడ్మిన్స్ గ్రూప్ లో వాడు ఎవడు రన్ చేసినా సరే వెన్ యూ పుట్ ఎస్ జిఐడి ఆన్ టు ది స్క్రిప్ట్ ఇట్ రన్స్ యాజ్ రూట్ గ్రూప్. అర్థమైందా అవ్వలేదా? కొంచెం కన్ఫ్యూజ్. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ యూజర్ తీసి గ్రూప్ పెట్టండి. సో గ్రూప్ వచ్చేసి రూట్ గ్రూప్. అబ్బా కరెక్టా? ఇది ఫైల్ మీద ఉంది. అడ్మిన్స్ అని ఒక గ్రూప్ ఉంది, డెవాప్స్ అని ఒక గ్రూప్ ఉంది. వీళ్ళు ఈ ఫైల్ ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎస్జిఐడి పెట్టాం. సో ఈ గ్రూప్ లో ఉన్న ఏ యూజర్స్, అంటే ఈ గ్రూప్ లో యూజర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంకీర్తన ఈ గ్రూప్ లో ఉందనుకుందాం. ఓకేనా, ఈ గ్రూప్ లో చాందిని ఉందనుకుందాం. ఓకే, సో ఎవరు రన్ చేసినా సరే ఫైల్ ని అది రూట్ గానే రన్ అవుతుంది, రూట్ గ్రూప్ గా రన్ అవుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ యూజర్ అండ్ గ్రూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి బిలాంగ్స్ టు AWS గ్రూప్ అనుకుందాం. ఓకేనా, స్వాతి బిలాంగ్స్ టు AWS గ్రూప్. స్వాతి క్రియేటెడ్ ఏ ఫైల్. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఓనర్ గ్రూప్ ఏమవుతాయి ఫైల్ కి? స్వాతి ఓనర్ అవుతుంది, గ్రూప్ వచ్చి AWS అవుతుంది. కరెక్టా? కరెక్టా కదా? సో నా ఇప్పుడు మనం ఏం చేసామంటే, అబ్బా ఇదొకటి, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఏం జరుగుతుందిరా? ఓకే, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, స్వాతి AWS. ఓకే, సో నౌ ఇప్పుడు సంకీర్తన వాంట్స్ టు యూటిలైజ్ దిస్ ఫైల్. when Sankirtana runs this file and there is set GID onto this file, appudu emaitadante instead of admins it will run as AWS groups.
అర్థమైందా? Yeah. లాస్ట్ వచ్చి స్టిక్కీ బిట్. అబ్బా వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఎవడు ఫైల్ క్రియేట్ చేస్తాడో వాడే డిలీట్ చేయగలడు, ఇంకెవ్వడు డిలీట్ చేయలేడు స్టిక్కీ బిట్ పెడితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి ఒక ఫైల్ క్రియేట్ చేసింది. ఓకే, ఈ ఫైల్ని స్వాతి తప్ప ఇంకెవ్వరు డిలీట్ చేయలేరు. స్వాతి రూటే డిలీట్ చేయగలరు ఈ ఫైల్ని. అర్థమైందా? ఇప్పుడు ఒక కామన్ MKDIR ఉంది. దీంట్లో మనం ఏం చేసాము, అందరికీ ఇచ్చేసాం ఫైల్ పర్మిషన్. chmod 777 ఫైల్ ఇచ్చాం. అర్థమైందా? 777 DIR ఇచ్చాం అంటే ఏమవుతుంది, ఎవడైనా సరే ఎంటర్ అవ్వగలడు దీంట్లోకి. అంతేనా? అంతేనా కదా? హలో, కాన్ఫిడెన్స్ లేదు మీ మాటల్లో. స్వాతి, సంకీర్తన, చాందిని, అవునా? ఇప్పుడు chmod 777 ఇచ్చినప్పుడు యూజర్ అయితే ఏముంది, గ్రూప్ అయితే ఏముందో, అదర్స్ అయితే ఏముంది, ఎవరైనా సరే దీన్ని యాక్సెస్ చేయగలరు కదా? కరెక్ట్. They can CD into it, they can create files into it, they can delete files from it, correct? Yes. So now Swati has created a file inside dir by file. అర్థమైందా? హలో, Yes. చేసిందంటే దీని మీద స్టిక్కీ బిట్ పెట్టింది. ఓకే, ఎలా పెడతాది అన్నది తర్వాత చూద్దాం. ఓకే, సో స్టిక్కీ బిట్ పెట్టింది స్వాతి. పెడితే ఏమవుతుందంటే స్వాతి రూట్ తప్ప ఇంకెవ్వరు ఈ ఫైల్ డిలీట్ చేయలేరు డెస్పైట్ ద పర్మిషన్స్ హియర్. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? 777 అంటే ఏంటి చెప్పండి? Read, write, execute for all the execute, people. read, write, execute. ఓకే, Yeah. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఉన్నాయి డైరెక్టరీ మీద, మీకు తెలుసు. ఓకే, సో ఇవేం చేయొచ్చు, ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఎల్ఎస్ చేయొచ్చు, సిడి చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, 3 ఉంటాయి. అవునా? ఇక్కడ అందరికీ ఫైల్ పర్మిషన్స్ ఉన్నాయి ఏదైనా చేయడానికి, కరెక్టా? అప్పుడు స్వాతి ఫైల్ క్రియేట్ చేసినా సరే నేను డిలీట్ చేయొచ్చు కదా, సంకీర్తన డిలీట్ చేయొచ్చు కదా, బికాస్ పర్మిషన్స్ ఉన్నాయి. అవునా? ఇది వదిలేయండి. ఇంకా స్వాతి ఫైల్ క్రియేట్ చేస్తే చాందిని అయినా సంకీర్తన అయినా కూడా డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే డైరెక్టరీ మీద ఫుల్ ఫైల్ పర్మిషన్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇప్పుడు స్వాతి ఏం చేస్తుంది అంటే దీని మీద స్టిక్కీ బిట్ పెడుతుంది. స్టిక్కీ బిట్ పెడితే ఏమవుతుంది అంటే స్వాతి రూట్ యూజర్ తప్ప ఇంకెవరు డిలీట్ చేయలేరు ఈ ఫైల్ ని. Okay. Even you have all, even if you have all the access, you cannot do anything apart from the. That is what I'm telling from last 10 minutes. Okay. ఎవరైనా స్టిక్కీ బిట్ పెట్టొచ్చా? ఎవరైనా స్టిక్కీ బిట్ యూజర్ ఓనర్ means how is that? అది మనం చూద్దాం ప్రాక్టికల్ లో. అచ్చా, మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం అంతే. ఎలా పెట్టాలన్నది ఎక్కడ మనం మాట్లాడుకోలేదు కదా. We are just talking about how to, what happens కదా. అర్థమైందా? ఇది సెట్ యుఐడి, సెట్ జిఐడి అండ్ స్టిక్కీ బిట్ లో ఉన్న కాన్సెప్ట్. సెట్ యుఐడి అంటే రన్ యాజ్ యూజర్, సెట్ జిఐడి అంటే రన్ యాజ్ ఫైల్ గ్రూప్, రన్ యాజ్ ఫైల్ యూజర్, ఫైల్ ఓనర్. స్టిక్కీ బిట్ అంటే ఓన్లీ ఓనర్ కెన్ డిలీట్ ద ఫైల్, ఓనర్ అండ్ రూట్ కెన్ డిలీట్ ద ఫైల్, నో అదర్స్ కెన్ డిలీట్ ద ఫైల్. అర్థమైందా? క్లియరా? దీని ప్రాక్టికల్. That is only for file, right? Not for directory. డైరెక్టరీ మీద కూడా స్టిక్కీ బిట్ పెట్టచ్చు. Okay. ఓకేనా? సో ఇది మనం మండే చూద్దాం ఇంకా. ఓకే, దీని ప్రాక్టికల్ పార్ట్ మండే చూద్దాము. దెన్ వీ విల్ గో టు ACLs అండ్ వీ విల్ ఫినిష్ SE Linux. Okay. సో కొంచెం ఒక